ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈరోజున మనందరము కూడా ఆగమన కాలములోని 3వ ఆదివారములోనికి మనందరము కూడా ప్రవేశించి ఉన్నాం. ఈ ఆగమన కాలపు 3వ ఆదివారపు ఆరాధనలు, దివ్య బలిలో మనందరము కూడా పాల్గొంటూ ఉండగా, ఈ రోజున 3 పట్టణాలు కూడా, ముఖ్యంగా మొదటి పట్టణములో మనము గ్రహించినప్పుడు, మనము విన్నదానిని బట్టి మనందరము కూడా అన్ని విషయములలో ఆనందించాలి, సంతోషించాలి, ప్రభువునందు ఎప్పుడు ఆనందము కలిగి జీవించాలి అని ప్రభువు తన మొదటి పట్టణములో, ఎందుకంటే మరుభూమి సందర్శించాలి, ఇదిగో కుంటివారు, గుడ్డివారు, మోగవారు అందరూ కూడా స్వస్థత పొందుతూ ఉన్నారు, కావున సంతోషించాలి, ఆనందించాలి అన్న మాటలను మనము మొదటి పట్టణములో ఆలకించాం. రెండవ పట్టణములో చూచినప్పుడు ఓర్పు, సహనము, ఆనంద విశ్వాసము, ప్రార్థనా జీవితము వలన మనము ప్రభువు రాకడ కొరకు ఎదురు చూడాలి అన్న మాటలను చూస్తూ ఉన్నాం. సువార్త పట్టణములో ముఖ్యముగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 2 నుండి 11 వచనములను గమనించినప్పుడు, ప్రభువు వచ్చినప్పుడు ఏమి చేస్తాడు, ఏ విధముగా ఉంచాడు, ఆయన జనులను ఏ విధముగా ఆదరిస్తాడు, ఏ విధముగా దీవిస్తాడు, అందుకు తగిన విధముగా యోహాను తన శిష్యులను పంపి అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభువు సమాధానముగా, ఇదిగో మీరేమి చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఏమి జరుగుతూ ఉన్నది, ఇక్కడ దాని గురించి మీరు వెళ్ళి చెప్పండి, దాని వలన మీరు సంతోషించండి, ఆనందించండి అన్న మాటలను ఈ 3 వాక్యాలను బట్టి మనందరము కూడా ధ్యానిస్తూ ఉన్నాం. ఒక రోజున జోసెఫ్ అనే ఒక వ్యక్తి ప్రతిరోజు గుడికి వచ్చేవాడు. అందరున్నప్పుడు కాకపోయినా వచ్చి 1-2 నిమిషాల పాటు మాత్రమే గుడిలో కూర్చుని వెళుతూ ఉండేవాడు. ప్రతిరోజు కూడా వచ్చి కూర్చొని వెళ్ళేవాడు. వెళుతున్న సమయంలో చాలాసార్లు గురువులు, అక్కడ ఉన్నటువంటి విచారణ గురువు గమనిస్తూ ఉన్నాడు. ఏమిటి ఈయన వస్తున్నాడు, 2-3 నిమిషాలు కూర్చుంటున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అన్న దానిని గమనించాడు. గమనించినప్పుడు ఆయనను ఒకరోజు ఆపి అడుగుతూ ఉన్నాడు, అయ్యా, నువ్వు రోజు గుడికి వస్తూ ఉన్నావు, చక్కగా ప్రభు ముందు కూర్చుంటూ ఉన్నావు, కానీ ఎక్కువ సమయం ఉండకుండానే వెళ్ళిపోతున్నావు, 1-2 నిమిషాలు మాత్రమే, 5 నిమిషాల లోపే వెళ్ళిపోతూ ఉన్నావు అని అడిగినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఎవరైనా మాట్లాడాలనుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి ప్లీజ్. ఈరోజు ఆయన అంటూ ఉన్నాడు ఆ గురువుతోటి, అయ్యా నేను వస్తున్నాను, మంచిదే, నేను వచ్చి కూర్చొని ఒకే ఒక్క మాట, ఇదిగో ప్రభువా, నీ స్నేహితుడు జోసెఫ్ అనే నేను వచ్చాను, నిన్ను పలకరిస్తూ ఉన్నాను, నన్ను దీవించేందుకు వందనములని ఒక్క మాట చెప్పి నేను వెళ్ళిపోతాను. ప్రతిరోజు కూడా ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు, నేను ఆయన చూస్తూ ఉన్నాను, అది నాకు సంతోషం, ఆనందం అని ఆయన పలుకుతూ ఉన్నాడు. తరువాత కొంతకాలం అలాగనే జరిగింది. ఈ జోసెఫ్ అనారోగ్యం వలన వైద్యశాలలో ఉంచబడ్డాడు. వైద్యశాలలో ఉంచినప్పుడు అతనిని చూడటానికి ఎవరూ వచ్చేవారు కాదు. మామూలుగా ఆసుపత్రిలో మనం ఉంటే మన పక్కన ఎవరో ఉండాలని కోరుకుంటాం. ఒక్కళ్ళుంటే భయం, ఒకళ్ళుంటే, నేను ఇక్కడికి రావడానికి ముందు వారం 2021 నేను 10వ తారీఖు యాక్చువల్గా రాలేదు. ఆసుపత్రిలో ఒక్కడే ఉన్నాను, ఎవరు వద్దని చెప్పాను. మనకి ఏదో ఒకటి ఉంటే ఉంటాం, పోతే పోతాం కదా. ఆయన దాదాపుగా ఎక్కువ మందిని ఆసుపత్రిలో ఉంటే మన పక్కన ఎవరో ఒకళ్ళు తోడు ఉండాలని కోరుకుంటారు. అలాగని ఈయన పక్కన ఎవరు లేరు, కానీ ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉన్నాడు.
అక్కడ ఉన్నటువంటి ఆయన పరిశీలిస్తున్నటువంటి నర్సులందరూ చూసినప్పుడు మామూలుగా ఆసుపత్రులు అంటే కొంచెం బాధతో ఉంటాం. ఎప్పుడు వెళ్ళిపోతామా, ఎప్పుడు జ్వరం తగ్గిద్దా, ఎప్పుడు ఈ వ్యాధి తగ్గిద్దా, ఎప్పుడు ఇది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈయన సంతోషంగా ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. అక్కడ ఆవిడ అడిగింది, ఆ నర్సు, అయ్యా నువ్వు ఎంతో సంతోషంగా ఉన్నా, నీ దగ్గరికి ఎవరూ రావటం లేదు కదా అంటే ఆయన అంటూ ఉన్నాడు, ఎవరు రావట్లేదు నీకు ఎలా తెలుసమ్మా, నా దగ్గరికి ప్రతిరోజు కూడా నన్ను చూడటానికి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు రోజు నన్ను చూడటానికి ప్రతిరోజు ఉదయాన్నే వస్తూ ఉన్నాడు. నేను ఏ సమయంలో అయితే ఆ గుడికి వెళ్ళానో అదే సమయంలో ఆయన నా దగ్గరకు వచ్చి, నా మంచం దగ్గర వచ్చి నా ప్రక్కన కూర్చుని, ఇది ఎలాగుందంటే ఈ మధ్య వాట్సాప్లో ఒక ఆవిడ యేసు ప్రభు అంటే పిలిచి ముచ్చట్లు చెప్పమన్నాడంట. ఆవిడ వంట వందొద్దులేమ్మా, నేను దేవదూత చేత నీకు వంట వండిస్తాను, ఒక ట్రెండ్ అవుతుంది. ఇలాంటివి సాక్ష్యాలు. కానీ ఇక్కడ ఈయన అంటూ ఉన్నది, ప్రభు నా దగ్గరకు వస్తూ ఉన్నాడు, వచ్చి జోసెఫ్ నేను యేసును నిన్ను చూడటానికి వచ్చాను, నువ్వు చక్కగా త్వరగా కోలుకుంటావు అని చెప్పి నన్ను దీవించి వెళుతూ ఉన్నాడు. అంతకుమించి నాకేం అవసరం లేదు. కావున ఆయన అంటూ ఉన్న నా ఆనందానికి కారణం, నా యొక్క సంతోషానికి కారణం ప్రభువు నాతో ఉన్నాడు, ప్రభువు నన్ను నడిపిస్తూ ఉన్నాడు, ప్రభువు నాకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. నా కష్టములో, నా వ్యాధులలో, నా యొక్క అసౌకర్యాలలో కూడా ఆయన నాకు తోడుగా ఉన్నాడు. కావున నేను ఆనందముగా ఉన్నాను, సంతోషముగా ఉన్నాను అంటూ ఉన్నారు. మరి నేటి మన జీవితాలను ఈ యొక్క చిన్న వ్యక్తితో పోల్చుకుంటే మనకు చిన్న బాధ కలిగితే చాలు, చిన్న కష్టం వస్తే చాలు, ముఖ్యంగా మన బిడ్డలకు ఏదైనా అయితే చాలు, ప్రపంచంలో వాళ్ళకే అయినట్టుగా ఇంకెవరికీ రానట్టుగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. అది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ సహజం, కాదంటుండే. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఒకే వ్యక్తి రెండు విషయాల యందు ఆనందిస్తూ ఉన్నాడు. గత వారం మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈ యొక్క యోహాను గారు మనవలే చక్కగా బయట తిరుగుతూ వాక్యాన్ని బోధించాడు. మరి ఈ వారం ఇదే యోహాను చెరసాలలో 4 గోడల మధ్య బంధించబడి ఉన్నాడు. అయినా కానీ ఆయన ఆనందముగా, సంతోషముగా ఉన్నాడు. మరి నీవు నేను ఏ విషయములను బట్టి ఆనందించాలి, ఏ విషయములను బట్టి సంతోషించాలి, ఏ విషయములను బట్టి గమనించండి. మనము ఒక వయసులో ఉన్నప్పుడు అందరి చేత ఉపయోగించబడతాం. ఉదాహరణకి ఒక తండ్రిగా, ఒక తల్లిగా మనం ఒక దశలో అందరికి ఉపయోగపడ్డాం. కానీ ఒక వయసు వచ్చిన తరువాత మనల్ని ఒక దగ్గర కూర్చోబెడతారు, దేనికి పనికి రాకుండా చేస్తారు. వయస్సును బట్టి మనల్ని మనమే చూసుకోవాలి. ఆ సమయములో కూడా అందరి చేత తృణీకరించబడినప్పుడు కూడా, అందరికి దూరముగా చేయబడ్డప్పుడు కూడా నీవు ఆనందము కలిగి ఉన్నావా, సంతోషము కలిగి ఉన్నావా? కావున ఈ రోజున మనము కొద్దిగా ధ్యానించుకున్నట్లయితే ఏ విషయములను బట్టి మనము ఆనందించాలి, ఏ విషయములను బట్టి మనము ఆనందించకూడదు, 3 విషయాలను బట్టి మనము ఆనందించకూడదని వాక్యాలు కోరుతూ ఉన్నాయి. 3 విషయాలను బట్టి, లేక 5-6 విషయాలు, ఎన్ని విషయాలు బట్టి ఆనందించాలో చూద్దాం. ముఖ్యంగా 3 విషయాలను బట్టి మనం ఆనందించకూడదట. మొదటిది, నీ బట్టలను చూసి నువ్వు ఆనందించకూడదు. రెండవది, నీ ధనమును చూసి నువ్వు ఆనందించకూడదు. మూడవది, నీ ఆహారమును చూసి నువ్వు ఆనందించకూడదు. ఏది నీతో శాశ్వతము కాదు, ఏది నీతో శాశ్వతము కాదు. ఈ మూడిటిలో ఏది శాశ్వతం ఒకసారి చెప్పండి. ఏది శాశ్వతము కాదు. ఏది కూడా నీతో కొంతకాలం ఉండి వెళ్ళేది. ఈరోజు ఈ ఆహారం తిన్నావా, ఆదివారం అలా వండుకోవాలి. ఈ రోజుల్లో అందరి నోట్ల నుండి వచ్చేది బిర్యానీ పాయింట్, బిర్యానీ పాయింట్, బిర్యానీ పాయింట్. అది కడుపుని ఎంత పాడు చేస్తూ ఉందో మనకు తెలియదు. అరే వద్దురా అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఎంత బాధపడాలో అప్పుడు, అయ్యో ఆ రోజు తినకపోతే బాగుండి అనిపిస్తుంది.
వాక్యమును గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరు, ముందుగా మన వస్త్రములను గురించి మనము ఆనందించకూడదు. పోయిన వారం చెప్పాం కదా, స్త్రీ పురుషుడు బట్టలను, పురుషుడు స్త్రీ వస్త్రములను ధరించకూడదు. అది మామూలు విషయం. కానీ వస్త్రములు అనగా, అబ్బో ఎంత మంచి బట్టలు వేసుకున్నాను, అబ్బా ఎంత బాగున్నాయి, ఇదే బట్ట ఇదే వస్త్రం 1 సంవత్సరం తర్వాత మసిగుడ్డగా మారి, నీవు కొన్న 1000 రూపాయలు, 1500, 2000 పెట్టిన కొన్నటువంటి చొక్కా, మీ మీ ఆడవాళ్ళ చీరలంటే మసిగుడ్లు అవ్వవు, కానీ మగవాళ్ళ చొక్కాలు బన్నీలు గ్యారంటీగా మసిగుడ్లు అవుతాయి. ఆడవాళ్ళ అవో, మహా అయితే ఒక జాకెట్ మొక్క అయితే ఇద్దేమో, చీరైతే అవదో. అది 100 సంవత్సరాలు మీ అమ్మ పెళ్ళిదైనా సరే పెట్టులోనే ఉంచుతావు, కానీ మీ ఆయన చక్కాని మాత్రం ఇంటి ముందు కాళ్ళు దురుచుకోవటానికైనా వాడతావు అవసరమైతే, లోపలికి వెళ్ళటానికి. గమనించండి, వాక్యము తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనములో, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనమునందు, నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును, ఆయన నాకు రక్షణము అను వస్త్రమును తొడిగించెను, నీతి అను ఉత్తరీయమును కట్టబెట్టెను, ఆభరణమును తాల్చిన వధువు వలెను సిద్ధముగా. ఇదిగోండి నేను ఎందు ఆనందిస్తూ ఉన్నాను, ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందొచ్చు ఉన్నది. నేను ఎందుకు ఆనందిస్తూ ఉన్నాడు? ఆయన నాకు రక్షణము అను వస్త్రమును దయచేసెను. ఆయన నాకు రక్షణము అను వస్త్రమును ఇచ్చాడు కాబట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను, నేను సంతోషిస్తూ ఉన్నాను. నాకు ఇచ్చిన ఆ వస్త్రము రక్షణ కలిగిన వస్త్రము, వాక్కు అనే వస్త్రము నాకు ఉన్నది కావున నేను ఆనందిస్తూ ఉన్నాను. అలాగనే ఏమంటూ ఉన్నాడు? నీతి అను ఉత్తరీయమును నాకు కట్టబెట్టి. ఉత్తరీయం అంటే ఏంటమ్మా? మామూలుగా పెద్దవాళ్ళు పంచ పెద్ద చొక్కా వేసుకున్న తర్వాత పైన వేసుకుంటారు కదా ఉత్తరీయంలో చక్కగా. అది మన అందాన్ని ఆయన ఉత్తరీయమును కట్టబెట్టెను, ఆభరణము దాల్చిన వధువు వలెను, పూలదండను తల మీద పెట్టుకున్నటువంటి వరుడు వలెను ఒప్పి తిని. కావున నేను ఎందుకు ఆనందిస్తున్నానంటే ఈ వస్త్రాలను బట్టి కాదు, దేవుడు నాకు ఇచ్చిన వసగిన దీవెలను బట్టి. అదే 35వ కీర్తన 9వ వచనం ఒక్కసారి గమనించినప్పుడు, 35వ కీర్తన 9వ వచనం అమ్మా, 35వ వచనం, 35వ కీర్తన 9వ వచనం, అటుల జరిగినప్పుడు నేను ప్రభువును చూచి ఆనందింతును, అతడు నన్ను రక్షించును, చూచి సంతోషిస్తాను, నేను ఆనందిస్తాను. ఎందుకు? ప్రభువు నన్ను రక్షిస్తూ ఉన్న దానిని బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. కావున అదే కీర్తనలలో 31వ కీర్తన 7వ వచనం ఒక్కసారి చూద్దాం. నీ ప్రేమను తలంచుకొని, నీ స్థిరమైన ప్రేమను తలంచుకొని నేను ఎప్పుడూ సంతోషిస్తాను, ఆనందిస్తాను అన్న మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన ప్రేమను బట్టి స్థిరమైన ఆయన కృప మనం పాడుతూ ఉంటాం. స్థిరమైన ఆ కృప ఆయన కలకాలము ఉండును, దానిని బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను, నేను సంతోషిస్తూ ఉన్నాను, ఆయన కృపలో నేను నడుస్తూ ఉన్నాను అన్న మాటలను చూస్తూ ఉన్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము గమనించిన ఇక రెండవది దేని గురించి మనము ఆనందించకూడదంటే, రెండవది మన ఆహారములను గురించి, తినే ఆహార పదార్థములను గురించి. ఏది తిన్నా ఒంటిలో ఉండేది కాదు. ఏ రుచి అయినా ఇక్కడి వరకే, ఇది దాటిన తర్వాత అన్నీ ఒకటే. ఏ రుచి అయినా
ఆ ఇక్కడ వరకే, ఆ నాలుక వరకే రుచి. ఒక్కసారి నాలుక దాటితే నువ్వు ఏమి తిన్నావు, ఎలాగ ఉన్నదో అది ఎవరికీ తెలియదు. నువ్వు అన్నీ తిన్నా, నువ్వు తీపి తిన్నా, వగరు తిన్నా, కారం తిన్నా, ఉప్పు తిన్నా, అన్నీ ఇక్కడ కలవాల్సిందే. కావున ఈ రోజున ఆయన అంటున్నా 4వ కీర్తన 7వ వచనం, 4వ కీర్తన 7వ వచనం ఒక్కసారి చూద్దాం. అన్యులు ధాన్యమును ద్రాక్ష సారాయమును సమృద్ధిగా లభించవలన వాడు సంతోషం దాని వల్ల పొందుతారేమో, కానీ నీ వలన నాకు, నీ వాక్యము వలన, నీ జీవితము వలన నాకు అధికమైన సంతోషము కలదు, అధికమైన ఆనందము కలదు. నేను ఆనందించేది ఈ తిండి వలననో ఈ దేని వలననో కాదు, నీ జీవితమును బట్టి, నాకు ఇచ్చిన ఈ జీవితమును బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను. ఇక అందుకే 81వ కీర్తన 10వ వచనం ఒక్కసారి గమనిస్తే, 81వ కీర్తన 10వ వచనం ఒక్కసారి గమనిస్తే, వచ్చిన వాడను మీరు నోరు తెరచినా చాలును. అదండి, మనము చిన్నప్పుడు అమ్మని నోరు తెరువురా, ఓ ముద్ద పెడతాను, అంతటి ప్రేమ కలవాడు. అందువలన నేను ఆనందించాలి, అందువలన నేను ప్రభువు యందు సంతోషించాలి. నీకు వాక్కు అనే భోజనమును ఆయన ప్రతిరోజు ఇస్తూ ఉన్నాడు. ఆ భోజనాన్ని నీవు ప్రతిరోజు స్వీకరిస్తూ ఉన్నావు. అదే కదా నీ వాక్యము తేనె కంటే తీయగా ఉన్నది అని 119వ కీర్తన 103వ వచనములో మనము చదువుతూ ఉంటాం. 119వ కీర్తనలో 103వ వచనం, నీ వాక్యం తీయగాను తేనె కంటే మధురముగాను ఉన్నది. ఇదిగో మీరు నోరు తెరవండి, నేను మీకు సంతృప్తికరమైనటువంటి భోజనమును అనే వాక్యమనే భోజనమును మీకు ఇస్తాను, అది మిమ్ములను సన్మార్గములో నడిపించును అన్న మాటని ఇక్కడ మనము ప్రభు ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదర, తర్వాత వచ్చిన ఆయన ఇచ్చాడు జ్ఞానం అనే, ఇచ్చే భోజనం అనే వాక్యం అనే భోజనము మనకు జ్ఞానమునిచ్చి, ఆ జ్ఞానం మనలను సరి అయిన మార్గములో నడిపించను. కావున మనందరం ఆనందించాలి అంటున్నాడు. ఇక మూడవది సంపదలు కదా. ఈ మూడు ఏది నీతో రావు, అన్నీ కూడా అల్పకాలము స్వల్పకాలమైనవి. ఉదాహరణకి నువ్వు ఒక టీవీయో ఫ్రిడ్జో ఏదో కొన్నావు, లేక ఒక సెల్ ఫోనో కొన్నావు, ఎన్ని రోజులు జాగ్రత్తగా చూస్తావు? మహా అయితే వారం, లేకపోతే 10 రోజులు. తర్వాత అంటామానవా నువ్వు కొన్న చీర, లేక నువ్వు కొన్న చొక్కా పండగ వస్తుంది కదా, చక్కగా వెళ్ళి కొనుక్కొస్తాం. మహా అయితే 2 రోజులు 2 ఉతుకులకు చక్కగా ఇస్త్రీ చేయించి దాస్తాం. 4వ ఉతిక్కి 5వ ఉతిక్కి ఇస్త్రీ లేదు, ఏమీ లేదు. గమనించండి, అంతే కదా. రోజు మీ అమ్మ బిర్యానీయో, రోజు మీ అమ్మ చికెనో పెడితే ఉంటే మహా అయితే 2 రోజులు తృప్తిగా తింటాం. 3వ రోజు నుంచి రోజు ఇదేనా, ఇంకేమీ లేదా అడుగుతూ ఉంటాం. కావున అందుకే ప్రియ సహోదరి సహోదరులారా అంటూ ఉన్నది, రూపాన్ని చూసి రూపాయిని చూసి మురిసిపోవద్దు, రూపాన్ని చూసి మురిసిపోవద్దు, రూపాయిని చూసి మురిసిపోవద్దు. ఎందుకంటే రూపము రూపాయి రెండూ కూడా శాశ్వతము కాదు. శాశ్వతమైనది ఒక్కటే, దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదము, దేవుని కృప. శాశ్వతమైనది ఒక్కటే, కానీ మనం భ్రమసిపోతూ ఉంటాం కదా. మనందరం ఇక్కడ ఇలాగంటాం, ఫోటోలు సెల్ఫీకో ఎవరు తెస్తుంటే కదా. రూపాన్ని చూసి రూపాయిని చూసి మురిసిపోవద్దు. రూపాయి ఏం చేస్తావంటే
ఆ అమ్మా నాన్న మధ్య తగాద పెడతాను, బంధువుల మధ్య చిచ్చు పెడతాను అంటుందట. కావున రూపాయి కానీ రూపము కానీ నీతో ఉండదు. గమనించండి, నిన్నెవరు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టారు. ఉదయం బిగ్ బాస్ టైప్ లో చెప్తాడనమాట. ఉదయం 8 గంటలకు 500 అలానే ఉంటాయి, ఉదయం 9 గంటలకు 500 అలానే ఉంటాయి నోటు, ఉదయం 12 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు 500 అలానే ఉంటాయి, మధ్యాహ్నం 3 గంటలకు 500 అలానే ఉంటాయి, సాయంత్రం 4 గంటలకు 500 అలానే ఉంటాయి, సాయంత్రం 6 గంటలకు 50 రూపాయలే ఉంటాయి. నీ చేతిలో ఉండదు, నీ చేతిలో ఏదీ ఉండదు. నీ చేతిలో శాశ్వతమైనది ఏదీ లేదు, ఒక దేవుని కృప తప్ప. అందువలన మనము ఆనందించాలి, అందువలన మనము జీవితాంతము దేవునికి రుణపడి ఉండాలి. అందుకే సంపద గురించి 119వ కీర్తన 14వ వచనం ఒక్కసారి చూద్దాం. 119వ కీర్తన 14వ వచనం. పెద్ద సంపదలను బట్టి అదండి, పెద్ద సంపదలను కూడబెట్టుకోవడం వలన కాక నీ యొక్క వాక్యమును, నీ శాసనములను పాటించుట ద్వారా నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను. అంతేకాని నాకున్న పరపతి, నాకు ఉన్నది ఏదీ నీతో రాదు. నీకున్న పరపతి ఎంతకాలం? నీ యొక్క పరపతి ఎంతకాలం? నిన్ను ఎవడెంత గౌరవిస్తాడు? మహా అయితే ఒక 10 సంవత్సరాలు తర్వాత నేను పట్టించుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? ఒకసారి నీకు అనారోగ్యం వచ్చి ఇంటిలో ఉండిపోయి బయటికి రాలేకపోతూ ఉంటే నిన్ను చూడటానికి నీ ఇంట్లో వాళ్ళే రారు అనవసరంగా. కావున నిన్ను గమనించేవాడు, నీతో ఉండేవాడు ప్రభువునందు ఆనందించాలి. ఇదిగో యోహాను చెరసాలలో ఉన్న ఆనందముగా ఉన్నాడు. కారణం, తను దేవుని ప్రణాళిక ప్రకారం జీవించాడు కాబట్టి. కావున మరి మనందరం ఈ 3 విషయాల యందు ఆనందించక దేవుని యొక్క కృపను బట్టి ఆనందించాలి. అందుకే కదా మనము సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం ఎక్కడో చదువుతాం. చివరి అధ్యాయములో 31లోను 31:15 అందము శాశ్వతము కాదు, తలుగు వెలుగులు నమ్మరానివి, అందము నిలుచున్నది కాదు, కానీ దేవుని పట్ల భయభక్తులు గల మహిళ మెచ్చదగినది, గౌరవించదగినది అన్న మాటను చూస్తూ ఉన్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేని యందు అతిశయించాలో ఈ రోజున వాక్యాలు కోరుతూ ఉన్నాయి. ఇదిగో నీవు దేవుని యందు అతిశయించు, దేవుని మాట యందు జీవించు. అందుకే కదా ప్రభు అంచు ఉన్నారు, ఈనాటి సువార్తలో శిష్యులు వెళ్ళిపోయిన తరువాత యోహానుని గురించి అంచి ఉన్నాడు. ఏమని? మీరు ఎడారికి ఎందుకు వెళ్ళారు? ఎవరిని చూడటానికి వెళ్ళారు? ఎవరిని గమనించడానికి వెళ్ళారు? మృదు వస్త్రములు ధరించిన వాడు ఎడారిలో జీవించరు కదా. ప్రవక్తలే, దేవుని బిడ్డలే కదా అన్నీ వదిలివేసి జీవించేవారు. అన్నిటి యందు అతిశయించకుండా వాక్యమునందు, దేవుని యందు అతిశయించి జీవించేవారు. గమనించండి, మనము గమనిస్తే యోహాను గారి జీవితంలో 3 విషయాలను బట్టి మనము 3 మాటలు చెప్పుకోవచ్చు ఆయన గురించి. మొదటిది, అతడు భగవంతునికి పదార్థాలు ముఖ్యము కాదు. భగవంతునికి పదార్థాలు ముఖ్యము కాదు, భక్తుని హృదయము, భక్తుని విశ్వాసమే ముఖ్యం. ఇక రెండవది, భగవంతునికి మనము ఏం చేస్తూ ఉంటాం? నీ సొంత కార్యాల ప్రకారమే దేవుని, నేను ఈ టయానికైతే వెళతాను గుడి దగ్గరికి, నేను ఈ టయానికైతేనే, అంటే నీవు దేవుని సేవ చేయటంలా నీ సేవ చేసుకుంటూ ఉన్నావు. నీ టైం ప్రకారం నువ్వు వస్తే నీ సేవ నువ్వు చేసుకుంటూ ఉన్నావు. అది దేవుని సేవ అంటే ఏ సమయములోనైనా రావటానికి సిద్ధంగా ఉండాలి. ఇక మూడవది ఏమిటి? జంతువులను చంపినవాడు, మనుషులను చంపినవాడు గొప్పవాళ్ళు కాదు. ఈ రోజుల్లో అది చేశాట, ఇది చేశాట, 10 మందిని చంపాడు, ఎన్కౌంటర్ చేశాడు, అది కాదు.
సత్యము గురించి నిలబడగలిగిన వాడు నీతిమంతుడు, ధైర్యవంతుడు ఎవరంటే సత్యం. ఈ మూడిటిలో కూడా యోహాను గారు జీవించారు. ఏమిటి? యోహాను గారి జీవితాన్ని చూస్తే ఆయన తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అర్పించుకున్నాడు. ఇక రెండవది, తన సౌకర్యము చూసుకొనకుండా దేవునికి సేవ చేశాడు. మూడవది, సత్యాన్ని ప్రకటించాడు. ఏమిటి? హేరోదు గురించి హేరోదుతోటి అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు, నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు, ఇది తప్పు, నీ సహోదరుడు నీ యొక్క ఫిలిప్పు భార్యను నీవు పెళ్లి ఆడుట తగదు అని నిజం చెప్పాడు. ధైర్యముగా సత్యమును బోధించాడు. అందువల్ల అతను ఆనందించాడు. మనమైతే ఏమనుకుంటారు? ఆయన ఆ మాట అంటే ఏమనుకుంటాడు, ఈ మాట అనుకుంటే ఏమనుకుంటాడు? ఏదీ లేదు. తప్పు చేయనంత కాలం ఎవడికి నేను తల వంచి జీవించనవసరము లేదు. యోహాను గారి జీవితం మనకు ఆదర్శముగా ఉన్నది. ధైర్యముగా మనము జీవించగలగాలి. తప్పు చేసినప్పుడు ఇది మీరు తప్పు చేస్తూ ఉన్నారు, ఇది తప్పు అని వేలెత్తి చూపటములో ఎలాంటి సంశయము లేకుండా నేను జీవించాలి. ఇంకా రెండోదిగా వెళితే మనము దేని యందు అతిశయించాలి, దేని యందు ఆనందించాలి అంటే దేవుని వాక్యమును బట్టి ఆనందించాలి. కీర్తన 119 70వ వచనం ఒక్కసారి చూద్దాం. కీర్తన 119 70వ వచనం. నేను నీ యొక్క వాక్యమును చూచి ఆనందించును. ధర్మశాస్త్రమును బట్టి, ప్రభు వాక్యమును బట్టి మనము ఆనందించాలి. అదే కదా మొదటి కీర్తన 2-3 వచనాలను మనము చదువుతూ ఉన్నాం. మొదటి కీర్తన 2-3 వచనములు. అతడు దేవుని వాక్యమును ఆనందముతో పారాయణము చేయొచ్చు, రేయింబవళ్ళు మరణము చేస్తూ, అది దాని యందు మనం ఆనందించాలి, వాక్యమునందు ఆనందించాలి, దేవుని మాటల యందు ఆనందించాలి. అది మనము నేర్చుకోవాలి ప్రియ సహోదరి సహోదరు. అంతేకాని నీకున్న బలమును బట్టి, నీకున్నటువంటి ఆరోగ్యమును బట్టి, నీకున్నటువంటి తెలివిని బట్టి కాకుండా ప్రభువు యొక్క వాక్యమునందు ఆనందించే వారిగా ఉండాలి. ఇక రెండవది, ప్రభువునందు దేవుని యందు ఆనందించాలండి ఆయన సన్నిధానానికి వచ్చుటయందు. కీర్తన 84 వచనము గమనించినప్పుడు, కీర్తన 84 వచనములో, ప్రభు నీ నివాసము ఎంత రమ్యముగాను, నీ నివాసము ఎంత రమ్యముగా ఉన్నది. నేను యావీ మందిరమున ఉవిళ్ళూరుచున్నాను. మనకి ఎంతమంది ఆదివారం ఆలయానికి చక్కగా వద్దాము, తొందరగా వెళదాము, పర్వాలేదు ఫాదర్ గారు మన కోసం వెయిట్ చేస్తారు, పర్వాలేదు మనం ఒక 5 నిమిషాలు వెళ్ళినా మన ఫాదర్ గారు జనాలు లేకుండా ఏమీ చేయడు. కాబట్టి మనం చక్కగా ముస్తాబై మనకు నచ్చిన సమయానికి వెళదాం. ఆయన నచ్చిన సమయానికి మనం కాదు, మనకు నచ్చిన సమయానికి మనం వెళదాం. అది కాదు, ఇదిగో నేను నీ మందిరముకు రావాలని ఎంతగానో ఆతురతతో ఉవ్విళ్ళూరుచున్నాను, తర్వాత వచ్చిన తపించుచున్నాను, ఆనందముతోను కీర్తనలు పాడుదును, వందనములు చెల్లిస్తాను. నీ మందిరములకు రావటం నాకు ఎంతో సంతోషం అన్న దానిని బట్టి, అనగా ఆయన ఆలయమునకు వచ్చుటను బట్టి ఈ రోజుల్లో గమనిస్తే ఏమిటి, నేను ఒక ఆయన ఎవరో చెప్తూ ఉన్నారు ఫాదర్ గారు ఫోన్లో. ఏమండి ఎలాగున్నారంటే, ఏముంది ఫాదర్, చలికాలం వచ్చింది కదా, అది కాక ఈ సంవత్సరం మనకు చలి ఎక్కువగా ఉంది. అదేమంటే జనాలందరూ కూడా చలిగా ఉంది ఫాదర్, ఏం వస్తాం, కష్టంగా ఉంది ఫాదర్, బండి మీద రావాలన్న చలి ముఖాన్ని కొడుతూ ఉంది, బాగా అన్ని కొట్టుకుపోతూ ఉన్నాయి, చేతులు కొక్కర్లు వెళ్ళిపోతూ ఉన్నాయి, అదవుతున్నాయి ఇదవుతున్నాయి, ఏం వస్తాం అంటున్నారు ఫాదర్. అందుకే నేనే ఏదో ఒకటి చేయాలనుకుంటున్నానంటే, ఏమీ లేదు ఫాదర్, 10 ఏళ్ల దగ్గర పూజ పెట్టేద్దాం అనుకుంటున్నాను, వాళ్ళు ఇక్కడికి రాకుండా నేనే అక్కడికి వెళదాం అనుకుంటున్నాను ఆయన అంటూ ఉన్నారు.
ప్రియ సహోదరి సహోదరులారా, ఇది కొద్దిగా అతిశయోక్తి అయ్యి ఉండవచ్చేమో, కానీ నేను నీ ఆలయమునకు, నీ సన్నిధికి వెళ్తున్న బట్టి నేను ఆనందిస్తాను. వేరే విషయాల వలన కాదు నేను ఆనందించేది. ఇదిగో నీకు 10,000 రావచ్చు, 1,00,000 రూపాయలు రావచ్చు, ఇంకొకటి రావచ్చు, కానీ దీని యందు అతిశయించాలి. కావున ఆనందిద్దాం, ప్రభువునందు మనము ఆనందిద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. ఇక మూడవది ఏమిటి? మనము కీర్తన 81 వచనంలోనికి వెళ్ళినట్లయితే ప్రభువును బట్టి, యేసయ్యను బట్టి మనము ఆనందించాలి. మన ప్రభు పటిష్టమైన వాడు, బలమైన మన దేవుని పేర మనము ఆనందిద్దాము, సంతోషిద్దాము. తర్వాత వచ్చిన ఉత్సవ నాదము చేయుడు, గీతములను పాడుచు అని వాక్యం చూడండి. ఆయన మన దేవుని బట్టి, మన ప్రభువుని బట్టి మనము ఆనందించాలి. వస్తువులను బట్టి కాదు, ఉన్నటువంటి యొక్క లోకపరమైనటువంటి ఆలోచనలను బట్టి కాకుండా ప్రభువునందు ఆనందించుట ఎంతో శ్రేయస్కరము. ఇక ఇంకొక దానిలోనికి వెళితే ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 17 నుండి 18 వచనాలు ఒక్కసారి చూస్తే, ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 17వ వచనము నుండి 17-18 వచనములు. నేను దేవునిని సేవించుటను బట్టి, దేవునిని ఆరాధించుటను బట్టి, దేవుని పని చేయుటను బట్టి నేను ఆనందిస్తాను. నన్ను నేను సంపూర్ణముగా అర్పించుకున్నటకు కూడా నేను వెనుకాడను అని పౌలు గారు అంటూ ఉన్నారు. దేవుని పని నిమిత్తమై, దేవుని కోసం నిలబడుట నిమిత్తమై, దేవునికి సేవ చేయుట నిమిత్తమై నేను నాకున్న సమయం వెచ్చించటలో నేను ఆనందిస్తాను అని ఆయన పలుకుతూ ఉన్నారు. ఇక మరొకటి గమనిస్తే, హబాకుకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయములు పాత నిబంధన ప్రవక్తల చివరి ప్రవక్తలలో హబాకుకు గ్రంథములు 3వ అధ్యాయములో 17-18 వచనములు ఏమని ఉన్నది? నాకు ఏమీ లేకపోయినా, నా దగ్గర ఏమీ లేకపోయినా నేను ప్రభువునందు ఆనందిస్తాను. అమ్మా, నేనందే హబాకుకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనములు. అంజూరపు పోత లేకపోయినను, ద్రాక్షాతీగ కాయలు కాయకపోయినను, ఒలీవు పంట నాకు రాకపోయినను, పొలము పండకపోయినను, గొర్రెలు మందలు నాతో లేకపోయినను, కష్టములోని పశువులు లేకపోయినను నేను ప్రభువునందు ఆనందించెదను. నా ఇంటిలో బియ్యం లేకపోయినా, ఈ రోజులు అదే కదా అడ్వర్టైజ్మెంట్లు, మా ఇంట్లో గ్యాస్ లేకపోయినా, పండగకి బట్టలు లేకపోయినా, ఏమీ లేకపోయినా నేను ప్రభువునందు ఆనందించెదను. అంటే ఏది లేకపోయినా, ఏదో ఉంటేనే ఆనందము కాదు, అన్నీ లేనప్పుడు కూడా, అన్నీ ఉన్నప్పుడు కూడా. అదే అంటారు కదా, ఏమిటంటే నీ గురించి తెలుసుకోవాలి అంటే ఒంటరిగా వెళ్ళు, లోకము గురించి తెలుసుకోవాలంటే డబ్బులు లేకుండా వెళ్ళు. నీ గురించి నువ్వు తెలుసుకోవాలా ఇతరుల దగ్గర, నీ ఒంటరిగా వెళ్ళు, ఏమీ లేకుండా వెళ్ళు. లోకము ప్రపంచం గురించి నీ ఏమనుకుంటూ తెలుసుకోవాలా, డబ్బులు లేకుండా వెళ్ళి చూడు. సంఘం దగ్గర దీని గురించి ఎవ్వడు పట్టించుకోడు, డబ్బులుంటేనే. కానీ దేవుడు అన్ని విషయములలో మనకు తోడుగా ఉండేవాడు, మనకు తోడుగా నీడగా ఉండేవాడు. కావున ఈ రోజున నీవు నేను అందరము కూడా, ఇదిగో ఈ రోజున వాక్యమును బట్టి నాకు ఏమీ లేకపోయినా నేను ఆనందముగా సంతోషముగా ఉంటాను అన్న మాటను బట్టి మనము ఆనందించాలి. ఇక మనము గమనించినట్లయితే, మనం రోమీయులకు వ్రాసిన లేక 14వ అధ్యాయం 17వ వచనం, 14వ అధ్యాయం 17వ వచనం, ఏలయనా
తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ ఇవిచ్చు నీతి, శాంతి. అదండి పరిశుద్ధతను బట్టి, దేవుని పరిశుద్ధతను బట్టి నేను ఆనందిస్తాను అని ప్రభు పలుకుతూ ఉన్నారు. నెహెమ్యా గ్రంథములు 8వ అధ్యాయం 10వ వచనం దగ్గరికి వెళ్ళినట్లయితే, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం, ఎజ్రా, రూతు, యూదీతు ఆ పుస్తకాల దగ్గర గమనించండి. ఎజ్రా వెంటనే నెహెమ్యా ఉంటాడు. నెహెమ్యా అంటూ ఉన్నాడు 8వ వచనం 8వ అధ్యాయం 10వ వచనములో, మరియు వారితో పేదలకు కూడా దానము చేయుడు. ఇది ప్రభువు యొక్క పవిత్ర దినమును బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను. మీరెవరూ దుఃఖించవద్దు, అందరూ సంతోషముగా ఆనందముగా జీవించండి. ప్రభువు దినమును బట్టి, రాబోతున్న యేసు ప్రభు యొక్క దినమును బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను అన్న మాటను బట్టి మనము జీవించాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ఆయన అంటూ ఉన్నాడు ఒక చిన్న పద్యంలో, వేమన పద్యంలో, తనువులు స్థిరము కాదు, ధనములు స్థిరము కాదు. తనువులు స్థిరము కాదు, ధనములు స్థిరము కాదు, తెలుపుగలే కాని తాను చెయ్యలేడు, చెప్పవచ్చును కాని తాను చేయుట కష్టము. విశ్వదాభిరామ వినరవేమ. అంటే తనువులు స్థిరము కాదు, ఈ దేహము స్థిరము కాదు, అలాగని ధనములు స్థిరము కాదు, సంపదలు కూడా చంచలమైనవే అని చెప్పటం ఈజీయే, ఇతరులకు చెప్పటంలో చాలా సంతోషం. అదే మనం పాటించమంటే కష్టము. అదే అంటారు మెట్ట వేదాంతం అంటాం. మెట్ట వేదాంతం అంటే ఇతరులకే గాని నాకు కాదు, ఇతరులకే గాని నాకు కాదు. కావున ఆయన అంటూ ఉన్నది, ఇదిగో ఈ దేహము శాశ్వతము కాదయా, ఈ సంపదలు శాశ్వతము కాదయా అని చెప్పి, నేను మాత్రం నా ఇల్లు బాగుండాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ బాగుండాలి, నా అన్ని బాగుండాలని చెప్పుకుంటూ ఉంటాం. కానీ అది మెట్ట వేదాంతం. చెప్పిన దానిని పాటించగలగటం, చెప్పిన దానిని ఆచరణలో ఉంచటం, చెప్పిన దాని గురించి ఎప్పుడూ కూడా వెనుదీయకుండా, అది అంటారు కదా, మెడము తిప్పకుండా నడవగలిగే స్థితిలో జీవించగలిగినప్పుడు, నీవు నేను ఇచ్చిన మాటకు కట్టుబడి జీవించినప్పుడు, మెడము వెనక, అది ఎదగదా, కాలు వెనకకు తిరగకుండా మనము ముందుకు సాగగలిగినప్పుడు, అది మనందరం దేవుని యందు అతిశయించాలి, జీవించాలి అని ప్రభు మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కావున మరి నీవు నేను ఈ రోజున ఆయన సన్నిధిలో ఉండగా, ఆయన ముందు ఉండగా ప్రభు మనకు నేర్పిస్తున్న అంశాలను ధ్యానించుకుంటూ ఉండగా అతిశయిద్దాం. ఈ ఆదివారం రోజున సంతోషముగా ప్రభువు నా మధ్యకు రాబోతూ ఉన్నాడు, నాతో ఉండబోతూ ఉన్నాడు, నన్ను నా కుటుంబాన్ని ఆయన దీవించబోతూ ఉన్నాడు. కావున నేను అతిశయిస్తాను, నేను ఆనందిస్తాను, నేను ప్రభువునందు ఎప్పుడు. అదే కదా ఈనాటి 2వ పట్టణములో యాకోబు గారు మనకు తెలియజేస్తూ ఉన్న మాట ఏమిటి? 7వ వచనములో తొలకరి వర్షమును గురించి, ఇదిగో రైతు ఏ విధముగా సహనము ఓర్పు కలిగి జీవిస్తాడు, మనము కూడా ప్రభువునందు అతిశయిస్తూ, ప్రభువునందు ఎప్పుడూ కూడా ప్రభువునందు నమ్మకము కలిగి జీవించాలి, ప్రభువునందు ఎప్పుడు మన జీవితాలను ఉంచుకొని జీవించాలి. అది మొదటి యాకోబు రాసిన లేఖలు 1వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు గమనించినప్పుడు, 2 నుండి 4 వచనాలలో పరీక్షలను ఎదుర్కొనున్నప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు ఎట్లనా, మీ విశ్వాసము అట్టి పరీక్షను ఎదుర్కొనుట ద్వారా మీకు సహనమును చేకూరును. కానీ మీ సహనము విఫలము కాక అమ్మా తుది వరకు మిమ్ము తీసుకొని పోవునట్లు చూచుకొని. గమనించండి, మన సహనము
మన ఓర్పు, మన తాళిమి అవన్నీ కూడా మనలను ప్రభువుతో నడిచే విధముగా చేసుకోవాలి. అది యాకోబు గారు మనకి ఈ రోజున నేర్పిస్తూ ఉన్నారు. ఇదిగో యోబు జీవితాన్ని గమనించండి. తను ఎంత కష్టాలు పడ్డా సహనముతో ఉన్నాడు. అలాగని ఎలీయా, అది యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో, తాను ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. 3 సంవత్సరాలు 6 నెలల పాటు వర్షము ఉండకూడదు అంటే వర్షము రాలేదు, వర్షము పడమంటే వర్షము పడింది అతని ప్రార్థన. కావున నీవు నేను కూడా అంతటి విశ్వాసముతో, అంతటి నమ్మకముతో ప్రభువునందు అతిశయిస్తూ, ప్రభువునందుకే అంటారు కదా, ఏదైనా ఉండాలి కానీ అతి మంచిది కాదు. అందే అంటారు, అతి దానము వలన బలి చక్రవర్తి నాశనమయ్యాడు, అతి లోభము వలన దుర్యోధనుడు నాశనమయ్యాడు, అతి కామము వలన రావణాసుడు నాశనమయ్యాడు, అతి కోపము వలన విశ్వామిత్రుడు అన్నీ కోల్పోయాడు. మరి మనలో కూడా అతి ఉంటే తగ్గించుకుందాం. అతి మంచిది కాదు. దీనికైనా ఒక హద్దు ఉండాలి. అంతేకాని హద్దు దాటితే అమృతము కూడా విషతుల్యముతో సమానము. కావున నీవు నేను గుర్తించుకోవలసినది అతి మంచిది కాదు. అతి ఎప్పుడు నాశనము చేసేది, పాడు చేసేది. మనం కూడా మనలో ఉన్నటువంటి అత్యాశ తగ్గించమని ప్రభువుని అడుగుదాం. ఆనందించే విషయములో సంతోషిద్దాం. ఉన్న దానితో తృప్తిగా, భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిగా నడిచే భాగ్యాన్ని దయచేయమని అందరం ఈ దివ్య బలిలో ప్రార్థన చేసుకుందాం. ఆ దేవాది దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని ప్రార్థించుకుందాం. అందరం